సమాజంలో మహిళల భద్రత, వారిపై జరుగుతున్న నిరంతర నియంత్రణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పూణేలో నిర్వహించిన ముఖాముఖి ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రక్షణ మరియు సంరక్షణ పేరిట సమాజం ఆడపిల్లల స్వేచ్ఛను, వారి ఎదుగుదలను ఎలా అడ్డుకుంటుందో విద్యార్థినులతో కలిసి ఆయన సమగ్రంగా చర్చించారు. మహిళలు ప్రధానంగా శారీరక హింసతో పాటు ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలను కోల్పోయే అవకాశాల హింసను, అలాగే భద్రత కోసం అధికంగా వెచ్చించాల్సి వచ్చే ఆర్థిక హింసను ఎదుర్కొంటున్నారని రాహుల్ విశ్లేషించారు. ఈ వేదికపై విద్యార్థినులు తమ నిజ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పాఠశాల రోజుల్లోనే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులు, రైల్వే స్టేషన్లలో నిత్యం వేధింపులు ఎదురవుతున్నాయని, దాడులు జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల సమాజం కేవలం మూగ ప్రేక్షకుడిలా చూస్తుండిపోవడం అత్యంత బాధాకరమని విద్యార్థిని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు మూతపడటం, ప్రయాణాల్లో భద్రత లేకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆడపిల్లల చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని, పెళ్లిళ్లు చేసి పంపిస్తున్నారని పలువురు విద్యార్థులను గుర్తు చేశారు. ఆడపిల్లలపై వివక్ష కేవలం గృహహింసకు మాత్రమే పరిమితం కాదని, చదువుకునే హక్కును, ఉద్యోగం చేసే స్వేచ్ఛను దూరం చేయటము తీవ్రమైన అన్యాయమేనని ఈ చర్చ తేల్చి చెప్పింది. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వేధింపులు జరిగినప్పుడు మౌనం వీడి ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని స్పష్టమైంది. పూణే వేదికగా విద్యార్థులను పంచుకునే వాస్తవాలు, దేశంలో మహిళా భద్రత, విద్యావకాశాలపై ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను తెరపైకి